రైతు సోదరులకు నమస్కారం. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనము కోడుమూరు మండలం లద్దగిరి గ్రామంలో ఉన్నాం. రైతు మల్లయ్య గారి తోటలో ఉన్నాం. మన ఎటర్నా సీడ్స్ వారిది బెండ కొత్త రకం ఇచ్చాము డెమో. సో ఇప్పటికి 25 కటింగ్స్ మనకు కంప్లీట్గా అయిపోవడం జరిగింది. ఫార్మర్ వచ్చేసి డే బై డే కటింగ్ తెంపుతున్నాడు. మనకు మార్కెట్లో కూడా మంచి రేటు పోతుందనే విషయాన్ని తెలియజేసినాడు. అదేవిధంగా చూడండి, ఆకు కూడా ఇది కట్లీవ్ రావడం వల్ల ఏమంటే మనకు ఎక్కువ మనకు బూడి తెగులు కానీ ఇట్లాంటి తెగులు రాకపోవడం అరికట్టడానికి రాకుండా అరికట్టడానికి అవకాశం ఉంది. సో రైతు ఎన్నుకునేటప్పుడు ఇలా కట్లీవ్ ఉన్న వెరైటీని ఎన్నుకోవడం మనకు మొదటి లక్షణంగా చెప్పుకోవచ్చు. విత్తనంలో చూడండి తోట ఏ విధంగా ఉందో. ఇప్పటికీ 25 కటింగ్స్ కంప్లీట్ అయింది. అంటే మన పీక్స్ సమ్మర్లో ఇచ్చినాము, దాదాపు మనము ఏప్రిల్ ఆ టైంలో ఇచ్చినాము, ఏప్రిల్ మే ఆ టైంలో ఇచ్చినాము. ఈరోజు వచ్చేసి మనకు డేట్ వచ్చేసి జూలై 10వ తారీఖు. మీరు ఎవరైనా ఇక్కడ ఇటు సైడ్ రైతులు చూడాలనుకుంటే కూడా మనకు లద్దగిరి దాటిన తర్వాత బ్రిడ్జి వస్తుంది. అక్కడ బ్రిడ్జి కనిపిస్తుంది. ఆ బ్రిడ్జి తర్వాత రైట్ సైడ్లో ఉంది మనకు ఫ్లాటు. సో పక్కన వేరే వెరైటీ వేసాడు. ఆ వెరైటీ ఎంత హైట్ పెరిగింది, ఈ వెరైటీ ఎంత మనకు చూడండి, దీనికి వేరియేషన్. సో ఇట్లా మనకు బెండలో మనకు ముఖ్య లక్ష్యం చెప్పుకోవాలంటే ఏంటంటే బెండ వచ్చేసి హైట్ పెరగకూడదు. సో కటింగ్స్కి హైట్ పెరగకపోవడం వల్ల మనకు ఎక్కువ కటింగ్స్ రావడానికి అవకాశం ఉంది. సో మనం ఎన్నుకునేటప్పుడు మనం బెండలో అదొక లక్షణంగా కూడా చెప్పుకోవచ్చు. మార్కెట్లో కూడా మనకు ప్రజెంట్కి వచ్చేసి 180 రూపాయలు 200 పోతుంది. కాబట్టి రైతుకు కూడా మనకు మంచి లాభాలు ఆర్జించవచ్చు అని చెప్పుకోవచ్చు. సో కావాల్సిన వాళ్ళు మనకు సంప్రదించండి. ఈ వెరైటీని లాంచ్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ ఒక 15-20 డేస్లో ఒక నేమ్తో లాంచ్ చేస్తున్నాం. కాబట్టి మీరు కింది నెంబర్కి సంప్రదించని చెప్తాం మీకు ఎక్కడెక్కడ లభిస్తుంది, ఏంది పరిస్థితి అనేది సిచ్యువేషన్. సో థ్యాంక్ యూ.